ఏంటంటే అంతరించిపోయే మొక్కలు కాపాడాలని ఎప్పుడో నేను అడవిలో తిరిగినప్పుడే అనుకున్నానమాట. ఈ ఎలాగ కొన్నాళ్ళకి దొరకవు, ఇంకా అంతరించిపోతాయి. వీటిపై అవగాహన ఎప్పుడైతే లేదో ఇంకా ఇవి ఉండవన్నమాట. దేని యందు శ్రద్ధ ఉండదో అది మన దగ్గర ఉండదు. దేని మీద శ్రద్ధ వస్తుందో అది వచ్చేస్తుంది మన దగ్గరికి ఆటోమేటిక్గా. ఎప్పటికైనా ఈ అంతరించిపోయే వాటిని కాపాడాలని అనుకునేవాడిని ఎప్పుడో. ఇప్పుడు రాంబాణం ఉందనుకోండి, రాంబాణం మనకి ఎక్కడ పడితే బోన్లు ఉండేది. మా ఊళ్ళో కూడా ఉండేది ఒకప్పుడు. ఎక్కడ ఈ కొండల మీద లేదు. ఎక్కడో మారేమిల్లిలో లోపల ఎక్కడో ఒకసారి ఎప్పుడో కొండ మీద చూశాను. అలాగే అరకు ప్రాంతంలో అక్కడక్కడ చూసాం. యాక్చువల్గా ఏంటంటే అసలు ఫస్ట్ నేను రాంబాణం గురించి చదువుకుంది ఏంటంటే HIV ఎయిడ్స్ తగ్గిపోద్దని నాకు తెలిసింది. ట్రైబ్స్ కూడా చెప్పారు నాకు అప్పుడు. ఈ రాంబాణం ఆకు ఎండబెట్టేస్తే ఈ రంగులు అయిపోద్ది మామూలుగా. కానీ మళ్ళీ ఆ ఎండిపోయిన ఆకుని మనం ఈ ఆకు కట్ చేసి నేను ఎండబెట్టేసాం అనుకోండి, ఇలా ఒడిలిపోయి ఇలా ఉంటుంది ఎండిపోయి. దాన్ని మళ్ళీ మనం పాలల్లో వేస్తే మళ్ళీ గ్రీన్గా అయిపోద్ది అనమాట. అంటే మనిషి కూడా అలా ఎండిపోయిన వాడికి అది ఇస్తే మళ్ళీ ఆ నవ యవ్వనం వస్తుంది అనమాట. అంత పవర్ఫుల్. అప్పట్లో వాళ్ళు చాలామంది టీబీ పేషెంట్స్ ఎవరైతే చిక్కుపోతున్నారో వాళ్ళకి ఇచ్చేవారు ట్రైబ్స్. అప్పుడు ఈ మొక్క గురించి నాకు బాగా తెలిసింది అంటే HIVకి రాంబాణంలా పనిచేస్తుందని చెప్పేవారు అప్పుడు. ఇది రాంబాణం. మామూలుగా ఏంటంటే ఈ ఆకు పాలలో వేసి తాగితే మంచి నవయవనం, నరాల బలహీనత పోద్ది, మామూలుగా మంచి ఎనర్జీ ఉంటుంది, కండపుష్టి ఉంటుంది, శక్తి అని వస్తాయి అన్నమాట. అంటే బాగా చిక్కి శల్యం అయిపోతే ఇది వాడేమనుకోండి ఒళ్ళు వస్తామన్నమాట. చక్కగా అన్ని ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట.